హాయ్ అండి. ముందు వీడియో కంటిన్యూషన్ వీడియో అలా చెరొక్కసేపు డ్రైవింగ్ చేసుకుంటా సెంటర్ రాగానే డ్రైవింగ్ నాకు ఇచ్చేసిందండి మా అమ్మాయి. మేము వెళ్ళేసరికి మా మావయ్య చూడండి మా కోసం గేట్ దగ్గర ఎలా ఎదురు చూస్తున్నాడో. అసలు పెద్ద పులిలా ఉండేవాడండి. అలాంటిది మేము మా మావయ్య చిన్నప్పుడు వస్తున్నాడంటేనే భయపడిపోయి దాక్కుండేవాళ్ళం. అలాంటిది పెద్ద వయసు అయ్యే కొద్దిగా ఆరోగ్యం దెబ్బతింటుంది కదండి. కొంచెం ఒంట్లో అయితే అస్సలు బాగాలేదు. మొన్నే 10 రోజులు హాస్పిటల్లో కూడా ఉండొచ్చాడు. అలాంటిది చాలా చాలా కృంగిపోయాడండి. బాగుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఇంకా మేము వెళ్ళేసరికి మా అత్త వంట చేస్తుంది. మా అమ్మాయి అయితే మా పనుల్లో మేము ఉంటే మా అమ్మాయి చుట్టూతా వీడియోస్ తెస్తుందండి. ఇల్లు మధ్యలో చుట్టూతా పొలాలండి, చెట్లు చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఇల్లు కూడా చాలా చిన్నదైనా సరే ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుందండి. మా అత్త ఎప్పుడు నీట్గా ఉంచుకుంటుంది. చూద్దామని ఎక్కడ చెత్త కూడా కనపడదు. ఇంకా మా అత్త వంట చేస్తుంది. నేనైతే తెచ్చిన మామిడికాయలు శుభ్రంగా కడిగేసానండి. నీళ్ళల్లో వేసి ముసుగులు తీసేసి ఇంకా శుభ్రంగా కడిగేసేసరికి మా అత్త టీ పెట్టిందండి. ఇంకా నేను మా మాయ వేడిగా టీ తాగేసామండి. టీ తాగేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకోగానే ఇంకా మా అత్త వంట చేసుకొచ్చేసిందండి. వంట చేసి తిందాం రండమ్మా అని ఒక 4-5 సార్లు అయినా అడిగింది. ఇంకా సరే కదా తిన్నాక కొన్ని వీడియోలు కూడా తీసుకుందామని వచ్చామండి మేము ఇక్కడికి. బట్టలు కూడా తెచ్చుకున్నాను. వీడియోస్ కోసం కూడా వెళ్ళాలి కదా పొలాల్లోకి అని చెప్పి ఇక గబోబా అన్నం తిన్నామండి. నేనైతే ఫస్ట్ ముద్దలో కాకరకాయ పచ్చడి వేసుకొని తిన్నా. ఎంత బాగుందంటే నిజంగా ఏంటి సూపర్ అంటే సూపర్ ఉంది. కొంచెం పచ్చళ్ళే పెడతాండి కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. మా అమ్మాయి ఏమో ములక్కాయ పచ్చడి చూడండి ఎంత ఘాటుగా కలుపుకుందో. ఎలా ఉందో చెప్పదండి.